ప్రతిపక్షం స్పందిస్తుంది. ప్రజల్లో ఆ ఫీలింగ్ లేదు కదా. తనకు వచ్చే ఏడాది సొమ్ము రాలేదని చెప్పి మహిళలు ఏమన్నా అడుగుతున్నారా, నిలదీస్తున్నారా, ప్రశ్నిస్తున్నారు? ఇప్పుడు చంద్రబాబు గారు వెళ్తున్నారు కదా, అక్కడ బాబు గారు చెప్తున్నారే నేను ఈ మొత్తం డబ్బుల కంటే కూడా నేను ఇచ్చిన పెన్షన్ ఎక్కువ అని చెప్తున్నారు. మరి అదేంటో నాకు అర్థం కాలేదు. 50,000 రూపాయలు పెన్షన్ 1,000 రూపాయలు ఎట్ట ఎక్కువ? పెన్షన్ ఏడాది మొత్తం కలిపితే 12,000 రూపాయలు అనుకుందాం ఎక్స్ట్రా ఇచ్చింది. మరి అక్కడ ఇచ్చినటువంటి డబ్బులు ఇంకోటి, ఒక ఇంట్లో పెన్షన్ వచ్చేది మహిళకి ఇవి వచ్చాయి కదా, పెన్షన్ వేరు మహిళకి ఇచ్చే డబ్బులు వేరు కదా. ఆ లెక్కనైతే అంతకుముందు పెన్షన్కి సంబంధించిన డబ్బులు జగన్ కూడా పెంచుకొచ్చాడు కదా. జగన్ అనౌన్స్ చేసిన కారణంగా ఎలక్షన్స్ ముందు 2,000 చేశారు అప్పుడు వీళ్ళు. వాస్తవంగా అయితే 1,000 రూపాయలు పెంచి ఆ తర్వాత 5 ఏళ్ళు పెంచలేదు కదా. లాస్ట్ ఇయర్ 2 నెలల ముందు పెంచారు 2,000 రూపాయలు అనేది. తర్వాత 3,000 కూడా చేస్తానని చెప్పారు చివరిలో. ఏది జగన్ మళ్ళీ 3,000 ఇస్తానన్నాక. జగన్ ఆ లెక్కనైతే జగన్ ఏడాదికి 250 అన్నట్టు చేసుకుంటూ పోయాడు కదా చివరి దాకా కూడా. ఇప్పుడు వీళ్ళు 1000 పెంచుతున్నారు, పెంచారు. జగన్ ఈ పెంచాను కదా అని చెప్పేసి మిగతా ఆపేశాడా? లేదు కదా. అది పబ్లిక్ అనుకోవాలి కదా. మిగతాది నాకు డబ్బులు రాలేదు, అమ్మఒడి ఈ ఏదో రేపు వచ్చే నెల ఇస్తారు బాగానే ఉంది. మిగతాది ఏదైతే నిరుద్యోగ భృతి రాలేదు, లేకపోతే కనుక 15,000 డ్వాక్రా రుణమాఫీ రాలేదు, ఇట్లాంటివన్నీ ప్రజలు అనుకుంటుంటే వాళ్ళల్లో ఆ టెంపర్ వస్తుంటే అప్పుడు ప్రభుత్వాలు స్పందిస్తాయి, ఇదే ప్రతిపక్షాలు స్పందిస్తాయి. ఇంకా ప్రజలు